ఇప్పుడు మీ అనాలిసిస్ లో ఇది రాంగ్ స్కీమ్ అంటున్నారు. యాజ్ పర్ మీ క్యాల్కులేషన్ సమ్ ఇంట్రెస్ట్ బేస్డ్ దీంట్లో అట్లీస్ట్ ఇక్కడ ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎంతో కొంత మేబీ ఇన్ఫ్లేషన్ కి బ్యాలెన్స్ చేయకపోయినా కూడా ఒక సేఫెస్ట్ ఒక రిటర్న్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఒకవేళ ఇది రాంగ్ క్యాల్కులేషన్ మనకు తక్కువ వస్తుంది అనుకుంటే, సో మీ ఆల్టర్నేట్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా సొల్యూషన్ దీనికంటే బెటర్ గా ఇంకేదన్నా? ప్రాబ్లం అయిపోతుంది సార్ నేను సొల్యూషన్ ఇస్తే. ఇట్స్ ఓకే, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, వేరే విషయం. కానీ మ్యూచువల్ ఫండ్ ప్రోడక్ట్ కానీ ఆ బ్రాండ్ పేరు చెప్తే అందరూ నమ్ముతారు, అందుకని చెప్పాల్సి వస్తుంది. నార్మల్గా నేను ఐ నెవర్ స్పెల్ అవుట్ బ్రాండ్ బట్ మాట్లాడాలి. మీకు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో దట్స్ అ కాన్సెప్ట్, నాట్ ఈవెన్ ప్రొడక్ట్. మిత్ర ఏమంటారంటే ఇలాగే ఒక గ్యారంటీడ్ విత్డ్రావల్ పెట్టుకోవచ్చు. మీరు విత్డ్రావల్ మాత్రమే, క్యాపిటల్ గ్యారంటీ కాదు, ఇన్కమ్ గ్యారంటీ. మీరు 8 years కానీ 10 years కానీ 12 years కానీ 15, 20, 25 డిఫైన్ చేసుకొని ఇన్ని ఇయర్స్ పాటు మీరు ఇన్వెస్ట్ చేస్తే అక్కడ నుంచి మీకంటూ ఒక పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. 8 years చేస్తే మీరు 8 years ఎంత అమౌంట్ అయితే చేశారో దానికి ఈక్వలెంట్ అమౌంట్ ఎవ్రీ మంత్ తీసుకోండి. రెస్ట్ ఆఫ్ ది లైఫ్ జనరేషన్స్. ఇప్పుడు మంత్లీ 10,000 పెట్టిన వ్యక్తి 8 years పెడితే 8 years కంప్లీట్ అయినప్పటి నుంచి మంత్లీ 10,000 తీసుకోండి, వర్కౌట్ అవుద్ది అని చెప్పారు. అదే మీరు 10 years పెడితే 1.5 times 10,000 పెడితే 15,000. 12 years పెడితే 2 times 10,000 మంత్లీ పెడితే 20,000. అదే 15 years పెడితే 3 times 10,000 కనుక 15 years పెడితే అక్కడ నుంచి మీరు ఎవ్రీ మంత్లీ 10,000 పెడితే 30,000 తీసుకోవచ్చు. 20 years పెడితే 5 times 50,000. 25 years పెడితే 8 times 80,000 తీసుకోవచ్చు అని చెప్పారు. దీనికి వాళ్ళే కొన్ని స్కీమ్స్ రికమెండ్ చేస్తారు.